జీవితం తనదే, కాని ప్రతి మలుపులో నిర్ణయం మాత్రం వేరే వాళ్లదే అవుతుంది. తనని అర్థం చేసుకోవాలని ఆశపడుతుంది, కాని తనను వివరించుకోవడానికి జీవితంలో సగం గడిచిపోతుంది. కలలు తనవే, కాని వాటి గమ్యం మాత్రం తన చేతుల్లో ఉండదు. జీవితం మొత్తం తనదే, కాని తన కోసం బ్రతికే సమయం మాత్రం చాలా తక్కువ. కొన్నిసార్లు ఆమెకు కావాల్సింది సలహా కాదు, తన మాట వినే ఒక మనిషి. ఆమె కలలు చనిపోవు, బాధ్యతల మధ్య ఒక అమ్మాయిని బంధిస్తే తప్పులు చెయ్యకుండా ఆపగలం అని చాలామంది అనుకుంటారు. కాని ఒక అమ్మాయి తప్పు చేయాలనే నిర్ణయం తీసుకుంటే ఇంట్లో పెట్టినా బయటికి పంపినా నట్టనడి సముద్రం మధ్యలో ఉంచినా తప్పు చెయ్యకుండా ఆపలేరు. ఎందుకంటే తాళం వెయ్యగలిగేది తలుపుకి, మనస్సుకి కాదు. అలాగే ఒక అమ్మాయి మీ మాట వింటూ ఇంటిని, బంధాన్ని గౌరవిస్తూ ఉంటే మీరు అనుమానిస్తున్నా భరిస్తుంది అంటే అది మీకు భయపడి కాదు, మీకు లొంగిపోయి కాదు. మీ మీద ఉన్న నమ్మకం, మీకిచ్చే గౌరవం, ఆ బంధానికిచ్చే విలువ. ప్రేమ లేని చోట నియమాలు పెరుగుతాయి, నమ్మకం లేని చోట అనుమానాలు పెరుగుతాయి. అయితే ప్రేమ, గౌరవం, నమ్మకం ఉన్న చోట నియంత్రణ అవసరమే ఉండదు. మనిషిని అనుమానంతో బంధించవచ్చు, ప్రేమ మనస్సుని మాత్రం బంధించలేరు. గౌరవం, నమ్మకం ఇచ్చినప్పుడే ఆ బంధాన్ని కాపాడాలనే బాధ్యత తనలోనే పుడుతుంది. బంధాన్ని కాపాడేది తాళాలు కాదు, నమ్మకం. మనిషిని మార్చేది భయం కాదు, ప్రేమ. గాలికి ఎగిరిపోయే బంధాల వెంటపడకు. తుఫానులో కూడా నీ చేయి వదలని మనిషిని ఎంచుకో. నిజం చెప్పాలంటే ఇప్పుడు దేనిమీద ఆసక్తి లేదు, ఎవ్వరి మీద నమ్మకం లేదు. ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అంటారు, కానీ నా వెంట శాశ్వతంగా మిగిలింది మాత్రం నా దురదృష్టమే. దానితో సహజీవనం చేయడం అలవాటైపోయింది. కొంచెం బాధ, కొంచెం మౌనం, కొంచెం కన్నీళ్లు, ఇవే ఇప్పుడు నా జీవితానికి నిజమైన తోడు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆడదానిగా పుట్టద్దనిపిస్తుంది. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఎవరో ఒకరి ఆధారంగా బ్రతకాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? పుట్టిన ఎవరి దయ, అనుమతి, అండ కోసం కాదు, తన కాళ్లపై తాను నిలబడి తన గౌరవంతో జీవించే జీవితమే దక్కాలి. నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.